హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ వైర్ జిగ్జాగ్తో అలానే రఫల్ హ్యాండ్స్ 2 లేయర్స్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు వీడియోలో కానీ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి నేనైతే కనుక ట్రై చేస్తాను. ఇదిగోండి, బాడీ లెంత్ వచ్చేసి 15, అంబ్రెల్లా ఫుల్ లెంత్ వచ్చేసి 42. ఇలా నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాను. ఇది మదర్ అండ్ చైల్డ్ డాటర్ కాంబో క్లాత్ అండి, డ్రెస్ మెటీరియల్. ఇది వచ్చేసి నేను కస్టమైజ్ చేయడానికి తీసుకున్నాను. 5 మీటర్స్ నెట్ క్లాత్, అలానే సాటిన్ వచ్చేసి 4.5 మీటర్స్ తీసుకున్నాను నేను. పాపకు వచ్చి 1.5 మీటర్కి తీసేసుకొని 3.5 మీటర్స్ పెద్దవాళ్ళది అంబ్రెల్లా డ్రెస్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. సేమ్ అలానే 1.5 మీటర్ సాటిన్ కూడా పాప కోసం తీసేసుకున్నాను. బేబీ ఫ్రాక్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇదైతే కనుక మదర్ ఫ్రాక్. ముందుగా 1 మీటర్ క్లాత్ అయితే కనుక బాడీ కోసం ఈ విధంగా నేను కట్ చేసుకొని ఇలా మడతలు వేసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కింద కరెక్ట్గా ఉండేలాగా ఒక పొడవు కోసం ఇలా మార్జిన్ తీసుకున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచులు అని చెప్పాను కదండి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 16 ఇంచులు అయితే కనుక ఇలా పెట్టుకున్నాను. ఈ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ యూ షేప్ నెక్. సో షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అంటే 12 ఇంచులకి సగం చేసుకున్నాను. 6 ఇంచులు బాడీ లెంత్ వచ్చి 15. అలానే చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు ఇలా పెట్టుకున్నాను నేను. చంక లూజు 18 ఇంచులకి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగోండి 6.5 చంక డౌను, అలానే చంక లూజ్ వచ్చేసి 17.5, 18 ఇంచులు అయితే కనుక వస్తుంది. బాడీ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి 36, 36కి 4 ఇంచులు కలుపుకుంటే 40, అంటే 4 భాగాలు చేస్తే 10 ఇంచులు వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన చంక దగ్గర ఏ లూజ్ అయితే గీసుకున్నామో అదే బాడీ దగ్గర కూడా నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. బాడీ దగ్గర 4 ఇంచులకి వెడల్పుకి 4.5 పొడవుకి డాట్ అయితే కనుక నేను వేసుకుంటాను. 1/2 ఇంచు ఇలా క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి ఫ్రాక్ అనేది కిందకి వేలాడినట్టుగా ఉండదు. నడుం దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా పైకి తీసుకోవాలి. మనం డాట్స్ 1 ఇంచ్ వేస్తాం కాబట్టి నడుం దగ్గర లూజు పైన చంక దగ్గరికి అలా కరెక్ట్గా అయితే కనుక సరిపోతుంది. నడుం దగ్గర వచ్చేసి 20 ఇంచులు, 20 ఇంచులు పెట్టుకున్నాం కదా. డాట్కి 1 ఇంచ్ తీసేస్తే 18 ఇంచులు వస్తుంది. నడుం దగ్గర చంక దగ్గర 20 ఇంచులు వస్తుంది. షోల్డర్ కోసం వచ్చేసి 2.5 నెక్ విడ్త్, అలానే నెక్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ బ్రాడ్గా రౌండ్ యూ షేప్ ఉండేలాగా నెక్ అయితే కనుక నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. నెక్ అయితే కటింగ్ చేయను, ఎందుకంటే ఇది నెట్ అండ్ సాటినే కాబట్టి. పాపకైతే కనుక కాటన్ లైనింగ్ వేసుకుంటాము. ఇది 2.5 మీటర్స్ ఇట్లా సాటిన్ క్లాత్ తీసుకొని సమోసా మడతలాగా ఇలా వచ్చేలాగా వేసుకున్నాను. పైనుంచి 12 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. 12 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయటం వల్ల మనకి 10 ఇంచెస్ వచ్చేసి 4 భాగాల్లో ఇలా నడుం లూజ్ అయితే గనక ఇలా 20 ఇంచులకి నేను పెట్టుకున్నాను. ఖర్చుతో కలిపి ఉండేలాగా నడుం దగ్గర 20 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. బాడీ ఏదైతే ఉందో 15 ఇంచులు తీసేసి ఇది వచ్చి 42 పొడవు కదండి, అలాగే 2-3 ఇంచులు ఎక్స్ట్రాగానే పెట్టుకుంటాను. సాటిన్ అయితే కనుక కరెక్ట్గా 42 ఇంచులకి నేను కొలత వేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మనం టేపు 15 ఇంచుల దగ్గర నుంచి పట్టుకొని ఇలా రౌండ్ సర్కిల్లోన చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి క్రాస్గా కానీ ఎగుడు దిగుడుగా రాదు. పైన నడుం దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకొని సెంటర్ నాట్ అయితే కనుక ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం 42 పొడవుకు చూసుకున్నాం కదండి, అది ఇలా సగం వరకు కటింగ్ చేసుకొని మళ్ళీ దానిని మనం ఫోల్డ్ వేసుకోవాలి. అలా ఫోల్డ్ వేసుకోవడం వల్ల
ఇంకొక వైపు వచ్చేసి కిందకి కానీ పైకి కానీ అవ్వకుండా ఉంటుంది. మనకు అతుకులు కూడా పడలేదు కాబట్టి ఇది నీట్‌గా అనేది వస్తుంది రౌండ్‌గా. ఇదిగోండి ఇది ఇలా బాడీ అండ్ కింద అంబ్రెల్లా క్లాత్‌కి ఇలా లైనింగ్ అయితే గనక కటింగ్ అయిపోయింది. చూడండి మనకి 15 ఇంచులు అలానే కింద 42 ఇంచులు మొత్తం పొడవైతే గనక కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు అదే విధానంగా నెట్ క్లాత్ మనం తీసుకున్నాం కదా! దానిని కూడాను ఇలా 2 మడతలు వేసుకొని దానిని సమోసా మడతలాగా వేస్తే 4 మడతలొస్తుంది. ఏదైతే మనం సాటిన్ కటింగ్ చేసుకున్నామో ఆ నడుం భాగాన్ని చూసుకొని ఇలా వేసుకోవాలి. అక్కడి నుంచి నేను 2, 3 ఇంచులు ఎక్స్‌ట్రా అయితే గనక పొడవు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది మనం వైర్ జిగ్‌జాగ్స్ చేసేటప్పుడు అటు ఇటుగా పైకి కరువు తిరుగుతా ఉంటుంది కాబట్టి 2, 3 ఇంచులు ఎక్స్‌ట్రా పెట్టుకుంటే మనకి అంబ్రెల్లా ఫ్రాక్ ఎంత పొడవున్నా పర్వాలేదు. వాళ్ళైతే గనక నీ లెంత్ వరకు అడిగారు. మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పెద్ద పన్నా ఉంది కాబట్టి నేను దీనిని 4 మడతల కింద వేసుకున్నాను. 2 మడతలని 4 మడతల కింద వేసుకొని ఈ విధంగా 44, 45 ఇంచుల వరకు చూసుకొని నేనైతే గనక కటింగ్ చేసుకున్నాను. పైన బాడీకి 15 ఇంచులు తీసేసి కింద 45 పొడవు అయితే గనక పెట్టుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు ఇలా చూడండి కరెక్ట్‌గా అయితే గనక మనకెక్కడ అతుకు పడకుండా అలానే ఈ పార్ట్ కరెక్ట్‌గా ఉండేలాగా వచ్చింది. ఎక్కడ కూడా అతుకు లేకుండా. ఇది ఒక చివరి వైపు కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రాగా ఇలా తీసుకుంటే కిందకి వేలాడకుండా వస్తుంది. ఇప్పుడు అదే విధంగా బాడీ కూడాను ఈ మడతలు వేసుకొని డబుల్ ఫోల్డింగ్ వేసి ఏదైతే మనం సాటిన్ లైనింగ్ కటింగ్ చేసి ఉంచుకున్నామో అది వేసుకొని తీసేసుకుంటాను. ఇలా సైడ్స్ షోల్డర్ కొంచెం నేను ఖర్చు అయితే గనక ఉంచుకుంటున్నాను. కుట్టుకున్న తర్వాత లైనింగ్ అతుక్కున్న తర్వాత మిగిలిన వేస్ట్ అయితే గనక నేను కటింగ్ చేసుకుంటాను. ఇదిగోండి మనకి అంబ్రెల్లా బాడీ అండ్ అంబ్రెల్లా కటింగ్ అయితే అయింది. ఇప్పుడు రఫుల్ హ్యాండ్స్ అండి. రఫుల్ హ్యాండ్స్ కోసం నేను మిగిలిన క్లాత్‌ని ఇలా 1 మీటర్ క్లాత్ మిగిలింది. దాన్ని చూసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే గనక ఇలా వేసుకుంటున్నాను నేను. దానిని ఒక డబుల్ ఫోల్డింగ్ వేసుకొని దానిని మళ్ళీ మడత వేసుకుంటే 4 మడతల కింద ఇలా బాక్స్ లాగా వస్తుంది. దానిని సమోసా మడతలాగా ఇలా వేసుకొని మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకొని మాకైతే గనక వాళ్ళు 8 ఇంచెస్ చెప్పారు. ఇలా 8 ఇంచెస్‌కి నేను చూసుకున్నాను. చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సెంటర్ చూసుకొని మనకి చంక భాగం డౌన్‌కి 3.5 ఇంచులకి ఇలా చూసుకొని మొత్తం కూడాను ఇలా చంక రౌండ్ అయితే గనక నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా చంక రౌండ్ కటింగ్ చేసుకున్నాను. చూడండి ఇదిగోండి ఇలా అయితే గనక రఫెల్ హ్యాండ్ అనేది వచ్చింది. ఇదిగోండి వైర్ జిగ్‌జాగ్ చేసిన తర్వాత లేదంటే నార్మల్ జిగ్‌జాగ్ అయినా చేస్తే హ్యాండ్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. సేమ్ మళ్ళీ అదే మడతల్లాగానే ఇంకొక క్లాత్ తీసుకొని ఇంకా కొంచెం తక్కువ మడత వేసుకున్నా సరిపోతుంది. అలా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మళ్ళీ దానిని మడత వేసి ఇలా సమోసా మడతలాగా గనక వేసుకుంటే ఇలా రౌండ్‌గా కటింగ్ అయితే గనక చేసుకున్న తర్వాత చూడండి ముందుగా చేసిన రఫుల్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం 2 ఇంచెస్ కొంచెం తక్కువ ఉండేలాగా అంటే ఒకటి 7 ఇంచెస్ హ్యాండ్, ఒకటి 5 ఇంచెస్ రఫుల్ హ్యాండ్ లాగా ఇలా అయితే గనక నేను వేసుకొని చంక భాగం మాత్రం 2 కలిపి సమానంగా ఉండేలాగా ఇలా అయితే గనక కటింగ్ అనేది చేసుకున్నాను. ఇదిగోండి ఇది ఒక పెద్ద రఫుల్ హ్యాండ్ అయితే ఇది చిన్న రఫుల్ హ్యాండ్ అన్నమాట. 2 కూడా ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ కింద జిగ్‌జాగ్ చేసిన తర్వాత లుక్ అనేది తెలుస్తుంది. ఇదిగోండి మొత్తం కటింగ్ అయితే గనక 4 లేయర్స్ రఫుల్ హ్యాండ్ అలానే
అంబ్రెల్లా క్లాత్ అండ్ బాడీ కూడా మొత్తం కటింగ్ అయిపోయింది. టోటల్లీ ఫ్రాక్ కటింగ్ అయితే గనక ఇలా అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో అయితే గనక నెక్స్ట్ పార్ట్‌లో ఉంటుంది. ఫైనల్లీ ఫ్రాక్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.